అందరికీ నమస్కారం. మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఫస్ట్ 2 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. మూడో పాఠంలోని మొదటి భాగం కూడా కంప్లీట్ అయింది. మూడో పాఠంలోని రెండవ భాగం కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఈరోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఈ క్లాస్ లో మనం చూద్దాము. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వర్షాపాతం, సాగునీరు అంటే రెయిన్ఫాల్ అండ్ ఇరిగేషన్. నైరుతి ఋతుపవనాల వల్ల అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల జూన్ నుంచి అక్టోబర్ వరకు హెవీ రైన్స్ అంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవుతుంది. అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదైతే నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం అంటే తక్కువ వర్షపాతం అనేది నమోదు అవుతుంది. గుడ్ సన్షైన్ అండ్ వార్మ్ టెంపరేచర్ అంటే అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం పొడుగునా పంటలు పండించవచ్చు. అయితే అక్టోబర్ తర్వాత వర్షాలు లేనందువల్ల పంటలకు కావాల్సిన నీరు కాలువలు, చెరువులు, బావులు, బోర్బావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు. గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములు అంటే లో లయింగ్ ల్యాండ్స్ సులభంగా కాలువల నీటితో సాగు చేస్తున్నారు. అయితే పశ్చిమ ఉత్తరం వైపున ఉన్న భూములు చాలా మెరకగా అంటే హయ్యర్ ఎలివేషన్ లో ఉండడం వల్ల కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేవు. తూర్పు వైపున మాత్రం లో లయింగ్ ఉంది కాబట్టి కాలువల నీటితో సాగు చేయవచ్చు. కానీ పశ్చిమోత్తర వైపున ఉన్న భూములు హయ్యర్ ఎలివేషన్ లో ఉన్నాయి, మెరకగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి మనం కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రాంతాలలో రైతులు బోర్బావులను అంటే బోర్వెల్స్ ని ఉపయోగిస్తున్నారు. పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 నుండి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు లభిస్తుంది, గ్రౌండ్ వాటర్ లభిస్తుంది. అందువల్ల బోరు బావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతం అంతటా విద్యుదీకరణ జరిగి ఉండడం వల్ల చాలా బోరు బావులు నీట మునిగి ఉండే సబ్మర్సిబుల్ మోటార్లతో పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కాలువల నీటి ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు అప్లాండ్స్ కి మనం ఈ మెట్ట భూములకు కాలువల నీటి ద్వారా సాగు చేయలేము. కాబట్టి బోర్వెల్స్ అంటే బోర్ బావుల ద్వారా భూగర్భ జలాలను అంటే గ్రౌండ్ వాటర్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. తుఫానులు, వరదలు అంటే సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచూ వరదలు వచ్చే జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. అంటే కృష్ణా జిల్లాలో తరచుగా కూడా వరదలు వస్తూ ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు వరదలు వస్తాయి. వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు ఆ నీరును దిగువకు విడుదల చేస్తారు. అంటే పెద్ద ఆనకట్టలు ఈ వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు ఆ నీరును దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. సో దీని ఫలితంగా ఆనకట్టకు దిగువనున్న లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినాయి కాబట్టి ఆ నీటిని కిందికి విడుదల చేస్తారు. కిందికి విడుదల చేసినప్పుడు దిగువనున్న లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు అనేది వస్తుంది. వరద నీరు ఎంతో వినాశనకారి, ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది. అంటే బోత్ వెరీ డిస్ట్రక్టివ్ అండ్ ప్రొడక్టివ్ ఆల్సో. తుఫానుల వల్ల కూడా ఎక్కువ వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. తుఫానుల కారణంగా బలమైన గాలుల వలన పెద్ద పెద్ద చెట్లు, ఇళ్ళు ధ్వంసమై నీటిలో కొట్టుకొని పోతాయి. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేదు, అందువల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ. 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చినా ఈ గ్రామానికి నష్టం కలగలేదు. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. రెండు ఇక్కడ పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేదు. సో అందువల్ల వరదల తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ, ఎందుకంటే లోతట్టు ప్రాంతంలో లేదు కాబట్టి. అందుకే ఇక్కడ 1997, 2006, 2009లో ఈ సంవత్సరాల్లో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చినా ఈ గ్రామానికి నష్టం అనేది కలగలేదు. ఈ క్లాస్ లో మనం కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు పాఠంలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసాము. సో రాబోయే క్లాసెస్ లో మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీ అందరికి నచ్చినట్టయితే అందరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.